నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చింతకాని మండలం జగన్నాథపురానికి చేరుకునున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. సీఎం చేతుల మీదుగా చివరి విడత రైతు భరోసా నిధుల విడుదల చేయనున్నారు. రైతులకు ఈ పట్టాదారు పాస్బుక్లో పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఈరోజు ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించున్నారు. రైతు ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకున్నారు. గత నెల జూన్ 30వ తేదీన రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా భారీ వర్షాల కారణంగా ఆ సభ వాయిదా పడ్డది. ఈ రోజు నిన్నటి వరకు 9 ఎకరాల వరకు రైతులకు దాదాపు 9,000 కోట్ల వరకు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశాం. ఈ రోజు నుంచి 10 ఎకరాల నుంచి పైచిలుకున్న ఆ ఎకరాలకు మాత్రానికి 1,29,000 కోట్ల రూపాయలను ఈ రోజు లాంఛనంగా నిధులు కూడా ఇవ్వనున్నారు. దీంతో పాటు రైతు భరోసా సంబంధించిన పూర్తిగా ఇప్పటి వరకు 2 ఏళ్లలో మాత్రానికి 34,000 కోట్ల రూపాయలను రైతు భరోసా నిధులు కూడా ఇచ్చినట్టు కూడా డిప్యూటీ సీఎం నిన్న మల్లు భట్టి చెప్పారు. దాంతో పాటుగా ఈ సభలో మాత్రానికి నేరుగా 3 గంటలకు సభా ప్రాంగణానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, కేబినెట్ మంత్రులు మాత్రం అక్కడికి సభా ప్రాంగణం చేరుకున్న తర్వాత అక్కడ రైతు మేళా స్టాల్స్ కూడా 150 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మం జిల్లాలో 5,000 మంది రైతులు కూడా నిన్నటి నుంచి ఆ రైతు స్టాల్స్ ను కూడా సందర్శిస్తున్నారు. నేరుగా ఆ స్టాల్స్ ను సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా సందర్శించి రైతు స్టాల్స్ లో పంటలు ఏ విధంగా పండుతాయి, పంటలు ఏ నెలలో ఏ పంటలు పండుతాయి, ఏ నెల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములు, వాటి సారవంతమైన నేలల్లో ఏ పంటలు పండుతాయి, దాంతోపాటు ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి, ఏ పంటలు సాగు చేస్తే ఎంత రైతుకు దిగుబడి వస్తుందనే దానిపై కూడా పూర్తిగా అక్కడ దిశానిర్దేశం చేయనున్న పరిస్థితిని. అనంతరం సభలో మాత్రమే 3 గంటల 10 నిమిషాలకు అక్కడ సభ ప్రాంగణంకు చేరుకుని రైతు ఆశీర్వాద సభలో రాజకీయ ప్రసంగాలకు వేదిక కానుందని చెప్పవాలి. ఈ రైతు ఆశీర్వాద సభలో మాత్రానికి పూర్తిగా కేవలం ఇటీవల కాలంలో మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన రిపేర్లు, దాంతోపాటు కాళేశ్వరం నీటి విషయంలో కూడా కొన్ని సందిగ్ధాలు నెలకొన్న విషయంలో కేటీఆర్ బృందం కూడా అక్కడ సందర్శించినప్పుడు వాటికి ధీటుగా సమాధానం చెప్పేందుకు రైతు ఆశీర్వాద సభ నుంచి రాజకీయ ప్రసంగం మాత్రం వాడి వేడిగా జరగనున్నది. రవి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.